Hey guys, welcome back to 50 Days Spoken English Codes. Today's topic is at the bus stand. మన బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కొన్ని వాక్యాలను మాట్లాడుతుంటాం. వాటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఎంక్వైరీ ఆఫీస్ ఎక్కడుందో తెలియజేస్తారా? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ ద ఎంక్వైరీ ఆఫీస్ ఈజ్. మనం ఎవరికైనా అడ్రస్ ఎక్కడుందో చెప్తారా అని అడిగేటప్పుడు మనం కుడ్ యూ ప్లీజ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, అయ్యా నేను నెల్లూరు వెళ్ళాలి. సార్ ఐ హ్యావ్ టు గో టు నెల్లూరు. నెల్లూరుకి నేరుగా వెళ్ళే బస్ ఉందా? ఈజ్ దేర్ ఎ డైరెక్ట్ బస్ టు నెల్లూరు? ఉంది, ఎస్. అది ఎప్పుడు బయలుదేరుతుంది? వెన్ డస్ ఇట్ స్టార్ట్. ఎప్పుడు బయలుదేరుతుంది అంటే వెన్ డస్ ఇట్ స్టార్ట్. వాట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డిపార్చర్. డిపార్చర్ అంటే బయలుదేరడం. అది మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి 3 గంటలకు బయలుదేరుతుంది. ఇట్ అరైవ్స్ అట్ 2 PM అండ్ డిపార్ట్స్ అట్ 3 PM. థ్యాంక్స్. టికెట్లు ఎక్కడిస్తారు? వేర్ కెన్ ఐ గెట్ ద టికెట్స్. వేర్ కెన్ ఐ గెట్ ద టికెట్స్. మీరు సీటు రిజర్వ్ చేయించుకుంటారా లేక రిజర్వ్ లేకుండా వెళ్తారా? డూ యూ వాంట్ టు రిజర్వ్ యువర్ సీట్ ఆర్ డూ యూ వాంట్ టు గో వితౌట్ రిజర్వేషన్. లేకుండా అంటే వితౌట్. రిజర్వేషన్ చేయించుకుంటాను. ఐ వాంట్ టు గెట్ మై సీట్ రిజర్వ్డ్. రిజర్వేషన్ చేయకపోతే సీట్లు దొరకవు. యూ కెనాట్ గెట్ సీట్స్ వితౌట్ రిజర్వేషన్. నెల్లూరు వెళ్ళే బస్సులకు అంత రద్దీ ఉంది. దేర్ ఈస్ సో మచ్ రష్ ఫర్ ద నెల్లూరు బౌండ్ బస్సెస్. రష్ అంటే రద్దీ. రిజర్వేషన్ కౌంటర్ ఎక్కడుంది? వేర్ ఇస్ ద రిజర్వేషన్ కౌంటర్ ప్లీజ్. ఈ కౌంటర్కి సరిగ్గా ఎదురుగా ఉంది. ఇట్స్ జస్ట్ ఆపోజిట్ టు దిస్ కౌంటర్. విద్యార్థులకి రాయితీ ఉందా? డూ స్టూడెంట్స్ గెట్ ఏ కన్సెషన్ ఆర్ ఎనీ కన్సెషన్ టు స్టూడెంట్స్. రాయితీ అంటే అర్థం కన్సెషన్. ఉంది. 12 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఉచితం. ఎస్, స్టూడెంట్స్ అండర్ 12 years ఆఫ్ ఏజ్ కెన్ గో ఫ్రీ. ఆడపిల్లలకు కూడా రాయితీ ఉంది. దెర్ ఈజ్ ఎ కన్సెషన్ ఫర్ గర్ల్స్ ఆల్సో. ఆల్సో అంటే కూడా. 12 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు రాయితీ ఉంది. దెర్ ఈజ్ ఎ కన్సెషన్ ఫర్ స్టూడెంట్స్ అబౌవ్ 12 years ఆఫ్ ఏజ్. వికలాంగులకు కూడా రాయితీ ఉంది. ఫర్ ద డిజేబుల్డ్ ఆల్సో దెర్ ఈజ్ కన్సెషన్. బస్సుని కాసేపు ఇక్కడ ఆపుతారా? కుడ్ యూ ప్లీజ్ స్టాప్ ద బస్ ఫర్ సమ్ టైమ్ హియర్. కాసేపు అంటే ఫర్ సమ్ టైమ్, హియర్ అంటే ఇక్కడ. మీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్. చిన్న పిల్లలకి ఆకలిగా ఉంది. చిల్డ్రన్స్ ఓర్ ఫీలింగ్ హంగ్రీ. నేను వాళ్ళకి బిస్కెట్లు కానీ రొట్టె కానీ తెస్తాను. ఐ విల్ బై ఐదర్ బిస్కెట్స్ ఆర్ బ్రెడ్ ఫర్ దెమ్. ఐదర్ అంటే ఏదో ఒకటి అని, బిస్కెట్ లేదా రొట్టె అని. ఇక్కడ దొరకవు. కొంచెం దూరంలో షాపులున్నాయి. అక్కడ బస్సు ఆపుతాను. యూ కాంట్ గెట్ దెమ్ హియర్. దెర్ ఆర్ షాప్స్ అ లిటిల్ అవే. ఐ విల్ స్టాప్ ద బస్ దేర్. అ లిటిల్ అవే అంటే కొంచెం దూరంలో అని అర్థం. నాకు దాహంగా ఉంది. నాకు మంచి నీళ్ళు కానీ సోడా కానీ కావాలి. ఐ ఫీల్ థ్రస్టీ లేదా ఐఎమ్ థ్రస్టీ అని కూడా అనొచ్చు. ఐ వాంట్ ఐదర్ ఫ్రెష్ వాటర్ ఆర్ సోడా. ఐదర్ అంటే ఏదో ఒకటి అని అర్థం. మీరు కిటికీ మూసేశారు. గాలి రావడం లేదు. కిటికీ తెరవండి. యూ హ్యావ్ షట్ ద విండో. ఎయిర్ ఈజ్ నాట్ కమింగ్. కైండ్లీ ఓపెన్ ద డోర్. నాకు చలిగా ఉంది. వణికిపోతున్నాను. అందుకే మూసేశాను. దయచేసి తెరవకండి. ఐఎమ్ ఫీలింగ్ కోల్డ్. ఐఎమ్ షివరింగ్ అంటే వణుకుతుండడం. సో ఐ షట్ ఇట్. ప్లీజ్ డోంట్ ఓపెన్ ఇట్. బస్ స్టాప్ వచ్చింది. దయచేసి దిగండి. We came to the bus stop. Please get down. దిగండి అంటే ప్లీజ్ గెట్ డౌన్. బస్సు ఎక్కే వాళ్ళకి చోటు ఇవ్వండి. ప్లీజ్ గివ్ వే టు దోస్ హూ గెట్ ఇన్ టు ద బస్. గేటు దగ్గర నిలబడకండి. ప్లీజ్ డోంట్ స్టాండ్ అట్ ద గేట్. టికెట్లు ఇంకెవరైనా తీసుకోవాలా? హ్యాస్ ఎనీబడి టు టేక్ టికెట్స్ లేదా హ్యాస్ ఎనీబడి టు బై టికెట్స్. నాకు ఒకటి ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ 1 ticket. మీరు ఎక్కడికి వెళ్ళాలి? వేర్ హ్యావ్ యూ టు గో లేదా వేర్ డూ యూ గో. నేను విజయవాడ వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు విజయవాడ. ఈ బస్సు విజయవాడ నుంచి వస్తుంది. ఆ బస్సు ఎక్కండి. దిస్ బస్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. ప్లీజ్ బోర్డ్ దట్ బస్. ఎక్కండి అంటే బోర్డ్ అని అర్థం. మీ అబ్బాయికి కూడా టికెట్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ టికెట్ ఫర్ యువర్ సన్ ఆల్సో. మా అబ్బాయికి 8 ఏళ్ళు మాత్రమే. మై సన్ ఈజ్ ఓన్లీ 8 years old. అందుకే టికెట్ తీసుకోవాలి. 5 ఏళ్ళు దాటితే సగం టికెట్ తీసుకోవాలి. దట్స్ వై. అందుకే అంటే ఇంగ్లీష్లో దట్స్ వై అంటాం. యూ హ్యావ్ టు టేక్ ఎ టికెట్
If the boy crosses 5 years, you have to take a half ticket. We don't know that. మాకు తెలియదు అంటే we don't know that. Please give us a ticket. ఇక్కడ నుండి శ్రీశైలం వెళ్ళే బస్సు దొరుకుతుందా? Can I catch the శ్రీశైలం bound bus? దొరుకుతుంది కానీ 2 గంటలు వేచి ఉండాలి. Yes, you can, but you have to wait for 2 hours. అయినా పర్వాలేదు, ఆ సమయంలో భోజనం చేసి సిద్ధంగా ఉండవచ్చు. నెవర్ మైండ్, పర్వాలేదు అంటే నెవర్ మైండ్ అని అర్థం. ఇన్ ద మీన్ వైల్ అంటే అదే సమయంలో అంటే ఇన్ ద మీన్ వైల్ వీ క్యాన్ టేక్ మీల్స్ అండ్ బీ రెడీ. అవును, అది మంచి ఐడియా. ఎస్, దట్స్ ఎ గుడ్ ఐడియా. బస్ పాస్లు కావాలంటే ఏం చేయాలి? హౌ క్యాన్ వి గెట్ బస్ పాసెస్? దానికి అప్లికేషన్ పెట్టాలి, దాని మీద ఫోటో అతికించి సంతకం చేయాలి. We have to apply for it. We have to paste a photo and sign on the application form. విద్యార్థులకు వాళ్ళు చదువుతున్న స్కూల్ నుండి అప్లికేషన్ పంపుతారు. For students, the school authorities send the application form. అందరు విద్యార్థులకు కలిపి ఒకే ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది. దాని మీద ప్రధాన ఉపాధ్యాయులు సంతకం చేసి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థకి పంపుతారు. There is only one application form for all the students. The headmaster signs on it and sends it to APSRTC. అప్లికేషన్ అందిన తర్వాత రోడ్డు రవాణా సంస్థ వారు స్కూల్కి వచ్చి తనిఖీ చేస్తారు. The SRTC people will come to the school and check it. అప్పుడు వాళ్ళు బస్ పాస్లు విద్యార్థులకు ఇస్తారు. Then they give the bus passes to the students. డన్ అంటే అప్పుడు అని అర్థం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.